హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్లో పనిచేస్తున్నటువంటి మన తెలుగు వారికి ముఖ్యంగా ఈ వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్, అదే విధంగా ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చివరి వరకు అయితే వినండి. ముందుగా వచ్చేసి మీకు బ్యాడ్ న్యూస్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంతకుముందు 1976లో కువైట్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని అయితే రూపొందించారు. అదే ట్రాఫిక్ సంబంధించినటువంటి లా యొక్క చట్టం 204 మరియు 50. అయితే ఈ చట్టాన్ని కాస్త సవరిస్తూ ఈ 2025లో మరొక కొత్త చట్టాన్ని అయితే రూపొందించారు. ఇక మీద ఈ చట్ట ప్రకారం ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కన్నా బయట పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా రిన్యూవల్ చేయించుకోవాలి అన్నా, లేదంటే కన్నా కొత్త లైసెన్స్ కన్నా తయారు చేయించుకోవాలంటేనా, అంటే లైసెన్స్ ఏదైతే ఉంటుందో ఆ లైసెన్స్ పొందాలి అంటే కన్నా ఖచ్చితంగా 10 దినార్లు ఫీజు అన్నది చెల్లించాల్సి అయితే ఉంటుందట. ఇదేంటి బ్రో, ఒక చిన్నపాటి కార్డుకి లైసెన్స్కి 10 దినార్లు ఎందుకంటే కన్నా కువైట్కి సంబంధించినటువంటి లా డిపార్ట్మెంట్ వాళ్ళు చెబుతున్నటువంటి లెక్క ప్రకారం మరి లైసెన్స్ అన్నది తయారు చేయించుకోవాలంటే కన్నా ఖర్చు అయితే అవుతుంది కదా. అంటే ఈ పేపర్ సైజ్ అనమాట, ఏదైతే మనకు చిన్నపాటి కార్డు ఇస్తారు కదా, ఆ కార్డుకు ఖర్చు అవుతుంది కాబట్టి ఇక మీద ప్రతి ఒక్కరు కూడా బయట పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా 10 దినార్లు ఫీజు అనేది చెల్లించాలని చెప్పేసి కొత్త చట్టాన్ని అయితే రూపొందించారు. మరి 10 దినార్లు అంటే కన్నా మరి ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళకి పెద్ద ఇబ్బంది కలగకపోవచ్చు, కానీ బయట పనిచేసేటటువంటి వాళ్ళకి 10 దినార్లు అంటే కన్నా కొద్దిగా హైగానే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే, రీసెంట్ గా మన భారతదేశానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాస్పోర్ట్ గురించి ఒక కొత్త రూల్ అయితే పాస్ అయితే చేశారు కదా. ఇంత మునుపు పాస్పోర్ట్ లో గానీ ఎవరైనా కానీ తన యొక్క భార్య పేరు గానీ ఎక్కించుకోవాలి అంటే గన, అంటే ఇంత మునుపు పాస్పోర్ట్ చేయించుకున్నటువంటి వాళ్ళ లెక్క ప్రకారం ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ అయితే ఉండేది ఇంత మునుపు. అయితే ఇప్పుడు తీసుకుని వచ్చినటువంటి ఈ రీసెంట్ రూల్ ప్రకారం ఇక మీద ఎవరైనా కానీ పెళ్లి చేసుకుని ఉన్నా, లేదంటే కన్నా పెళ్లి అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తమ భార్య యొక్క పేరును గన నమోదు చేసుకోవాలి అంటే గన ఇక మీదట మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ కాదు అని చెప్పేసి వీళ్ళు మరొక అనౌన్స్మెంట్ కూడా చేశారు ఇక్కడ. అంటే ఇక్కడ మీకు ఎటువంటి సర్టిఫికెట్స్ అన్నది అవసరం లేదు. మరి సర్టిఫికెట్ లేకుండా మరి ఎవరైనా ఎలా చేర్చుకోగలం అంటే కనుక వీళ్ళు చెబుతున్నటువంటి లెక్క ప్రకారం మీరు ఎప్పుడైనా కానీ మ్యారేజ్ చేసుకున్నటువంటి సమయంలో మీ యొక్క మీ యొక్క మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని తీసుకుని వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీసులో కానీ ఇచ్చినట్లయితే కనుక మీ భార్య యొక్క పేరు కూడా నమోదు చేస్తామని చెప్పేసి మన విదేశాంగ మంత్రి అయితే చెబుతూ ఉన్నారు. కాబట్టి మీలో ఎవరైనా సరే మీ భార్య యొక్క పేరు నమోదు చేసుకోవాలంటే కనుక ఇప్పట్లో చాలా ఈజీ కాబట్టి కంపల్సరీగా ఎక్కించుకోండి మీ యొక్క పాస్పోర్ట్లో. అయితే రెడ్ పాస్పోర్ట్ అన్నది కూడా ఇందులో భాగంగా అయితే ఉంది కదా. అయితే ఈ రెడ్ పాస్పోర్ట్ అన్నది కూడా కేవలం విఐపీస్, అదే విధంగా మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖలలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఇచ్చేవారు కదా. అయితే రీసెంట్గా అటువంటి రెడ్ పాస్పోర్ట్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే కనుక షారుఖ్ ఖాన్. అవును, మన బాలీవుడ్ నటులైనటువంటి షారుఖ్ ఖాన్ గారికి రీసెంట్గా రెడ్ పాస్పోర్ట్ అన్నది ఇచ్చారు. అయితే ఈ రెడ్ పాస్పోర్ట్ వల్ల లాభం ఏంటంటే కనుక ఇక కొన్ని దేశాలకి వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు, అంతేకాకుండా చెకప్స్ ఉండవు. అంటే ఒక విఐపి లాగా మనం కొన్ని గుళ్ళకైతే వెళ్ళిపోతూ ఉంటాం కదా, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఏ విధంగా అయితే వెళ్ళిపోతూ ఉంటారో ఈ రెడ్ పాస్పోర్ట్ అన్నది కూడా అదే విధంగా ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్టుగా పంపించడానికి వీలుగా ఉంటుందన్నమాట ఈ రెడ్ పాస్పోర్ట్ వల్ల. ఇది ఈ వాటికైతే హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.